హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు మొత్తం కూడా మేము ప్రతిరోజు 108 దీపాలతో దీపాలంకరణ సేవ చేస్తున్నామనే విషయం నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. సో కార్తీక పౌర్ణమి రోజు మాత్రం సహస్ర దీపోత్సవం నిర్వహించడం జరిగింది. మా ఊరిలో ఉన్నటువంటి మహిళలు ఇంకా ఇతర పక్క గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మన కార్తీక పౌర్ణమి దీపోత్సవ సేవలో పాల్గొన్నారు. సో చాలా 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 వైభవంగా జరిగిందండి కార్తీక పౌర్ణమి సహస్ర దీపాలంకరణ సేవ అనేది. ముఖ్యంగా నా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్లో కేవలం ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ విషయాల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ విధంగా మా గుడి ప్రాంగణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దీపసేవని నిర్వహించారు ఫ్రెండ్స్. ఈ దీపోత్సవ సేవని గత 6 సంవత్సరాలుగా కూడా మేము నిర్వహిస్తూ వస్తున్నాము. ఇది 7వ సంవత్సరం అనమాట. సో ఏంటంటే ప్రతి ఇయర్ కూడా కార్తీక మాస నెలంతా కూడా దీపసేవ 108 ప్రతిరోజు వెలిగించుకుంటూ ఇలాగే రంగవల్లులను తీర్చిదిద్దుకుంటూ చేస్తాము. అలానే కార్తీక పౌర్ణమి రోజు సహస్ర దీపాలను వెలిగించుకుంటాం ఫ్రెండ్స్. అలాగే కార్తీక అమావాస్య రోజున కూడా సహస్ర దీపోత్సవం నిర్వహించబడుతుంది. సో దీంట్లో ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా పాల్గొంటారు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీపం స్టార్ట్ చేసినప్పుడు అంటే మనం మామూలుగా రంగవల్లులని ప్రారంభించినప్పటి నుంచి ఎండింగ్ చేసేంత వరకు శ్రీరామనామ తారక మంత్రంతో సాగుతూ ఉంటుంది ఇలా ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం దీపసేవ అయ్యేంత వరకు కూడా కేవలం రామనామ తారక మంత్రంతో మా దీపోత్సవ సేవ నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు మా ఊర్లో ఉండే చిన్న చిన్న పిల్లలకి కూడా రామనామ తారక మంత్రం చాలా సులభంగా ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి విని విని అని అంటారు కదా, అని ఏ మంత్రమైనా కూడా అనగననగరాగా మతిశయిల్లుచునుండు అంటారు కదా. ఆ విధంగా మైకులో విని ఎక్కడో కూర్చున్న పిల్లలు కూడా చదువుతూ ఉంటారు ఈ మంత్రాన్ని. తర్వాత వచ్చిన పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రామనామ తారక మంత్రాన్ని తప్పకుండా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా అంతేకాదు మా ఊరిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళని పరిచయం కనిపించినప్పుడు మాట్లాడించుకోవడం కూడా జై శ్రీరామ్ అనే మాటతోనే మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఫోన్ చేసినా కానీ ఏది చేసినా కూడా రామనామ మంత్రంతో పలకరింపులు సాగుతూ ఉంటాయి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రామ 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 భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమద్వయం
शोभितं समस्तपापनाशकं स्वभक्तभीतिभञ्जनं भजेह राममद्वयम् राम 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 निजस्वरूपबोधकं कृपाकरं भवापहं समं शिवं निरञ्जनं भजेह राममद्वयं राम 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 सह प्रपञ्चकल्पितं ह्यन